ఢిల్లీలో రెండో రోజు టూర్లో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు త్వరగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం, ప్రపంచ స్థాయి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు తెలంగాణలో ఉన్నందున ప్రతిపాదిత అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రాజెక్ట్, మైక్రో ఎల్ఈడీ డిస్ప్లే ఫ్యాబ్ ప్రాజెక్టు క్రిస్టల్ మ్యాట్రిక్స్ కు ఆమోదం తెలపాలని కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్ గంజాయి బ్యాచ్ అని, ఆయన చుట్టూ ఉన్నోళ్లంతా డ్రగ్స్ తీసుకుంటారని ఆరోపించారు రేవంత్. రంగారెడ్డి జిల్లా బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు మలోత్ చందులాల్, గుగులోత్ జనార్దన్, కావలి బాలరాజుగా గుర్తించారు అధికారులు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు చందులాల్, గుగులోత్ జనార్దన్ స్వస్థలం వరంగల్ జిల్లాగా గుర్తించారు. బాలరాజుది మోయినాబాద్ లోని ఎన్కపల్లిగా తెలుస్తోంది. గాయపడిన ఒకరికి బిఎన్ రెడ్డి నగర్ లోని ఓ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పెద్దంబర్పేట నుంచి బొంగళూరు వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు మలోత్ చందులాల్, గుగులోత్ జనార్దన్, కావలి బాలరాజుగా గుర్తించారు అధికారులు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతులు చందులాల్, గుగులోత్ జనార్దన్ స్వస్థలం వరంగల్ జిల్లాగా గుర్తించారు. బాలరాజుది మోయినాబాద్ లోని ఎన్కపల్లిగా తెలుస్తోంది. గాయపడిన ఒకరికి బిఎన్ రెడ్డి నగర్ లో ఓ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. పెందబ్బన్పేట నుంచి బొంగళూరు వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంబేద్కర్ కృషి వల్లే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ నిజాం కాలేజ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద నిర్వహించిన జెండర్ ఈక్వాలిటీ అనే అంశంపై సదస్సుకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బట్టి. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు బట్టి. ఆర్థిక స్వాతంత్ర్యం ద్వారానే లింగభేద సమస్య నివారణ అవుతుందని చెప్పారు. ఏడాదికి 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు వివేక్. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలను మహారాణులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ఇల్లందు నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కోసం 240 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు మంత్రి పొంగులేటి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ గవర్నమెంట్ 5 లక్షలు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. మరో 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సర్కార్ సిద్ధంగా ఉందన్నారు మంత్రి పొంగులేటి. రైతులు ఆయిల్ పామ్ ను సాగు చేయాలన్నారు మంత్రులు తుమ్మల, పొన్నం. ఆయిల్ పామ్ సాగుకు కోతులు బెడద ఉండదన్నారు. అకాల వర్షాల ఇబ్బందులు ఉండవని చెప్పారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్లో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మంత్రులు. గత బీఆర్ఎస్ సర్కార్ గౌరవెల్లి ప్రాజెక్టు పట్టించుకోలేదని విమర్శించారు. ఇవాళ నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పెంట్లవెల్లి మండలం జటప్రోలులో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. జిల్లాలో సీఎం పర్యటన, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్లు సీఎంగా చేసిన కేసీఆర్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో పాటు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు.
మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్య నేతలతో కలిసి పర్యటించారు పీసీసీ చీఫ్. కేసీఆర్ సర్కార్ ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనం లూటీ చేసిందన్నారు మంత్రి వివేక్. మెదక్ జిల్లా కాంగ్రెస్ అడ్డా అని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు నేతలు. భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సిద్దిపేట జిల్లా కోహెడలో జరిగిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవం, స్టీల్ బ్యాంక్ వితరణ కార్యక్రమంలో గవర్నర్ తో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అందరూ స్టీల్ వస్తువులనే వాడాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ జలదోపిడి పెరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బంకచెర్లపై చర్చ జరిగితే సమావేశానికి వెళ్లనన్న సీఎం రేవంత్ మీటింగ్ కు ఎలా పోయారని ప్రశ్నించారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని అడ్డుకున్నదే చంద్రబాబు అని విమర్శించారు. గతంలో రాయలసీమ, ఆంధ్ర కూడా బాగుండాలని, గోదావరిలో మన వాటా తేలాలని కేసీఆర్ అన్నారని చెప్పారు. బంకచెర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకోకపోతే మరోసారి ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పగలు ప్రతీకారాలతో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన గంజాయి ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు హరీష్ రావు. సీఎం చెప్పిన వాటికి రుజువులు చూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే లీగల్ గా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలన్నారు.